గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. సాధారణంగా ఆటోలు మనకి పెట్రోల్తోనూ డీజిల్తోనూ కూడా నడిచే ఆటోలు మాత్రమే చూస్తాం. కానీ ఇటీవల ప్రస్తుత తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దానితో పాటు ఎలక్ట్రిక్ ఆటోలు కూడా ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పెట్రోల్ అలాగే డీజిల్ కాకుండా ఎలక్ట్రిక్ కాకుండా కూడా సరికొత్త వాహనాన్ని కూడా కాకినాడకు చెందినటువంటి ఒక ఆటో డ్రైవర్ అయితే రూపొందించారు. అలాగే ప్రస్తుతంలో మన అందరూ కూడా తెలిసిందే, పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా అధికంగా పెరిగిపోయిన నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ వైపు అయితే అలాగే కరెంటుతో ఛార్జింగ్ పెట్టుకుని నడిచే వాహనాల వైపు అయితే అడుగులు ప్రతి వాహనం కూడా అటువైపు అయితే ప్రతి వారు కూడా కనిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఒక పక్కన పెట్రోల్ డీజిల్ అలాగే ధరలు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క ఎలక్ట్రిక్ వైపు అయితే అడుగులు వేశారు. కానీ ఇప్పుడు కరెంటు కూడా అదే రీతిలో కూడా అధిక సంఖ్యలో కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పెట్రోల్ డీజిల్ కాకుండా ఈ యొక్క ఏదైతే కరెంటుతో కూడా కాకుండా సరికొత్తగా రూపొందించేందుకు కూడా కాకినాడకు చెందినటువంటి సూర్య భాస్కర్ అనే ఆటో డ్రైవర్ అయితే సరికొత్తగా ఆలోచించారు. అలాగే పెట్రోల్ డీజిల్ అలాగే కరెంటుతో కాకుండా సాధారణంగా ఇప్పుడు మనం చూసుకుంటే సోలార్ శక్తితో కూడా నడిచేటువంటి ఒక సోలార్ ఆటోని అయితే రూపొందించారు. తన ఆలోచన పదున పెట్టారు. అలాగే ప్రధానంగా ఈ యొక్క పెట్రోల్ డీజిల్తో కాకుండా ఇప్పుడు ప్రస్తుతం అయితే సోలార్తో నడిచేటువంటి వాహనాన్ని అయితే తనకు వచ్చినటువంటి ఒక ఐడియాలజీని అయితే రూపొందించి ప్రస్తుతం ఈ ఆటోని అయితే సోలార్తో నడిచే విధంగా రూపొందించినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, ఈ యొక్క పూర్తిగా సోలార్తో ఈ యొక్క పైన ఆటో పైన ఒక సోలార్ని అయితే ఏర్పాటు చేశారు. సోలార్కి సంబంధించినటువంటి ఏదైతే కరెంటుతో ఛార్జింగ్ ఏ విధంగా పెట్టుకుంటామో అలాగే సోలార్తో ఛార్జింగ్ పెట్టుకునేందుకు వీలుగా ఇక్కడ ఈ ఆటోని అయితే రూపొందించారు. మనం చూడొచ్చు, అంటే సోలార్తో ఏ విధంగా పెట్టుకుంటే మొత్తం అన్నిగా బ్యాటరీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే మామూలు కరెంటు మాదిరిగానే ఛార్జింగ్ పెట్టుకుంటే దీనికి ఆ విధంగానే ఛార్జింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలో మనకి ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఛార్జింగ్ అంటే కరెంటుతో ఈ విధంగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మామూలు సమయంలో ఈ బ్యాటరీ అంటే సోలార్ అంటే బయటికి వెళ్ళిపోతే మనకి ఎండలో ఉంటే మనకి ఛార్జింగ్ అవే వీలుగా కూడా ఇటువంటి వాహనం అంటే మనకి సాధారణంగా వాహనాలన్నీ కూడా ఎండలో పెట్టుకోకుండా నీడ పెట్టుకోవాలని ఎక్కువ మంది చూస్తుంటారు. కానీ ఈ ఆటో మాత్రం ఎండలో పెడితేనే మాత్రమే పనిచేస్తున్నట్టు విధంగా చూడవచ్చు. ఎందుకంటే దీనికి సోలార్ అంటే ఎక్కువగా సోలార్ ఛార్జింగ్ అవితేనే ఈ ఆటో అయితే ముందుకు నడుస్తుంది. ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది, మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఇక్కడ కాకినాడ చెందిన ఆటో డ్రైవర్ సూర్య భాస్కర్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఏంటి సోలార్తో ఏ విధంగా నడుస్తుంది అంటే మొన్నటి వరకు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోవడంతో ఎలక్ట్రిక్ వాహనాలు ఏదైతే వచ్చాయో కరెంటుతో ఛార్జింగ్ పెట్టుకుని వాటిపై అందరూ కూడా మొగ్గు చూపారు. కానీ ఇప్పుడు కరెంటు మీటర్లు కూడా ఛార్జీలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మరి ఈ సోలార్తో చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? దీని గురించి నా పేరు సూర్యభాస్కర్ అండి. దీని గురించి చెప్పాలంటే నాకు ఈ ఐడియా ఎందుకు వచ్చిందంటే శాలల్లో బోర్లకి పెద్ద పెద్ద మోటార్లు వేసి తిప్పుతున్నాం కదా, ఈ చిన్న మోటారు ఈ ఆటోకి ఎందుకు తిప్పదు అని చెప్పేసి ఒక ఐడియా వచ్చింది నాకు. ఐడియా వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆలోచించి దీన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలా కొంత వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత కొంత ఒక ఐడియా వచ్చాక దీన్ని చేయడానికి ముందుకు వచ్చాను. తర్వాత ఈ స్పేర్సు అదే ప్యాన్లు అది ఇక్కడ లేవు. మనకు కావాల్సిన వాట్స్లోనే 48 వాట్స్ 580 వాట్స్ కావాల్సి వచ్చింది. కావాల్సి వస్తే ఇది ఇక్కడ 24లో 12లే ఉన్నాయి. ఇక్కడ దొరకలేదు. సెర్చ్ చేసి గూగుల్లో సెర్చ్ చేసి దాన్ని నోయిడా నుంచి తెప్పించడం జరిగింది. నోయిడా నుంచి తెప్పించి మా మిత్రుడు సోలార్ ఆయన వర్క్ చేస్తాడు. ఆయన ద్వారాగా మా మిత్రుడి పేరు రాజేష్, అష్టాపురం గేట్ దగ్గర షాపు. ఆయన ఇన్వర్టర్లో హౌసెస్కి 1 kV నుంచి 10 kV 12 kV దాకా సోలార్లు వేస్తాడు. ఆయన ద్వారాగా నేను దీన్ని మొత్తం ఇవన్నీ గ్యాదర్ చేసి అన్నీ పెట్టి ఆయన చేత బిగించాను. బిగించిన తర్వాత నాకు పని నడుస్తుంది. నాకు ఎన్నాళ్ళ నుంచి మీరు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నారు? అసలు అంటే మీరు మొదట్లో ఏం చేసేవారు? ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఇదంతా ఎలక్ట్రికల్ వాహనం, కానీ సోలార్గా చేయడానికి మీరు అదే బోర్ల ద్వారా నడిపిస్తుందని చెప్తారు. ఎన్నాళ్ళ నుంచి మీరు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నారు? ముందైతే డీజిల్ బళ్ళు ఉండేవి. డీజిల్ బళ్ళు కొన్నాళ్ళు వర్క్ చేసాను. డీజిల్ బళ్ళు తిప్పాను. అవి తీసేసి కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చాను. బ్రేక్ ఇచ్చిన తర్వాత
ఈ బండి ఆన్లైన్లో చూసి కొనుక్కొచ్చాను. వైజాగ్ నుంచి కొనుక్కొచ్చి కొద్ది రోజులు తిప్పాక నాకు రోజు ఛార్జింగ్ పెడతాం అది కొంచెం చికాకు అనిపించింది. దానికి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించి సోలార్ సెట్ చేశాను అనమాట. డిఫరెంట్ ఎలా అనిపిస్తుంది అంటే దానికి అంటే కరెంటుతో అప్పట్లో పెట్రోల్తో నడిపారు, డీజిల్తో నడిపారు. దానికి దీనికి వ్యత్యాసం చూస్తే ఇది ఎలక్ట్రికల్ మీరు బెస్ట్ అనుకున్నారు. ఇప్పుడు ఎలక్ట్రికల్కి ఇప్పుడు సోలార్కి వరకు వెళ్ళారు. రెండింటిలో ఏది బెస్ట్ అని మీరు భావిస్తున్నారు? ఎలక్ట్రికల్ సోలార్ బెంచ్ మీద ఎలక్ట్రికల్ బెస్ట్ అనిపించింది. డీజిల్ మీద అది బెస్ట్ అనిపిస్తే డైలీ మనం ఛార్జింగ్ నైట్ అంతా పెట్టడం, దాన్ని మధ్య మధ్యలో లేచి చూసుకోవడం అది కొంచెం ఇబ్బంది అనిపించింది. అలా కాకుండా దీనికి ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి ఆలోచన చేసి సోలార్ని ఎంచుకున్నాను. సోలార్ని ఎంచుకుని సోలార్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే 8 hours పెట్టవలసి వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైనా అవసరమైతే 2 hours పెడితే సరిపోతుంది. తర్వాత ఇది కాకపోతే ఈ బ్యాటరీ బండి అనేది కొంచెం దూరం వెళ్ళాక అవ్వదు. లోకల్ తిరగనాకే మనకి స్ఫూర్తిగా సరిపోద్ది. కుర్రలాంటి అయితే దూరం వెళ్తారు కాబట్టి వాళ్ళకి సరిపోదు. దానికి వేరే పెద్ద బళ్ళు ఉన్నాయి, ఆ బళ్ళతోటి వాళ్ళు చేయగలుగుతారు. దానికి కూడా వేసుకోవచ్చు సోలారు. అయితే 30,000-40,000 ఒకసారి పెట్టాలంటే ఎంత అయింది మీరు దీనికి? ఎంత అయింది ప్రస్తుతం మీరు దీనికి పెట్టడానికి? ఎంత అయింది మొత్తం సోలార్తో వచ్చి బ్యాటరీలు పాత బ్యాటరీలైనా దీనికి ప్రత్యేకంగా వేరే బ్యాటరీలు వేయాలా? అది బ్యాటరీలు అవి బండితో వచ్చినవే. మరి బండి కొన్నప్పుడు బ్యాటరీలు ఇస్తాడు కదా, అవే బ్యాటరీలు. మనం సోలారు ఇది కంట్రోలర్ కొని స్టాండ్ అయితే తయారు చేసి వేసాము. 30,000 దాటింది. 30,000 అనుకోండి, 30,000 పైన అయింది. 30,000 దాటింది. అయితే ఒకసారి మిగతా వాళ్ళు కూడా 30,000-40,000 పెట్టాలంటే కొంచెం ఇబ్బంది పడతారు కదా. దాని గురించి ఇంకా ఎవరు అడుగుతున్నారు కానీ ఇంకా కొంచెం ముందుకు ఎవరు రాలేదు. బాపట్ల నుంచి కూడా ఒక 5 బళ్ళు పంపుతూ ఉన్నారు. ఈ సవితిల్లేక పంపుతా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఏమైనా వస్తే చేస్తాం. మన రాజేష్ గారు చేస్తాడు. ఆయనకు కూడా మంచిగా. అంటే కాకినాడలో ఇది ఒకటే ఉందా? మీరు ఇంకా ఎవరైనా ఉన్నారా ఇలాంటి వాహనాలు? ఇదే ఫస్ట్ బండి. మన జిల్లాకే ఫస్ట్. జిల్లాకే మొదటి బండి. ఆంధ్రాలో అయితే ఏమో తెలియదు కానీ జిల్లాకైతే మాత్రం మనదే మొదటి బండి. మరి ఎంత అంటే అప్పట్లో మీరు ఇంటికాడ ఛార్జింగ్ పెట్టుకోవడం ఉంటే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేది. ఇప్పుడు దీనివల్ల మీకు ఎంత సేవ్ అవుతున్నారు? మీరు 3/4 మనకి సేవ్ అవుతుంది. 1/4 తోటి మనకి సరిపోతుంది. ఇదివరకు అయితే 1,600, 1,800, 1,500 వచ్చేది. ఇప్పుడైతే 600, 700, 800 లోపే అవుతుంది. 3/4 దగ్గర సేవ్ అవుతుంది. అంటే అందరూ కూడా వాహనాలు నీడలో పెట్టుకోవాలని చూసుకుంటారు, అంటే పని లేనప్పుడు. మరి ఎండలో ఎందుకు పెట్టారు? ఎండలో పెట్టాలంటే మరి దీనికి ఎండే కావాలంటే సోలార్ కదా. సోలార్ ప్యానల్ ఏంటంటే ఎండలో ఉంటేనే దానికి ఛార్జింగ్ అవుతుంది. మిగతా బళ్ళు అయితే వాటికి సోలార్ లేదు కాబట్టి ఎండ పెట్టి దాన్ని సేఫ్టీ చేసుకుంటారు. ఇది ఎండలో పెడితేనే సేఫ్టీ దీనికి. ఓకే, మనకి ఎండ ఉన్నని చెప్పు పర్లేదు. మనకు వర్షాకాలం వస్తే పరిస్థితి ఏంటి? అంటే ఎంతవరకు బ్యాటరీ సేవ్ ఉంటుంది మనకి? వర్షాకాలం వస్తే లైట్గా ఛార్జ్ అవుతుంటుంది. అంటే మన క్లైమేట్లో ఉన్న వేడికి సరిపోతే మనం బాగా ఎక్కువ క్లౌడ్ ఉంటే, శీతలంగా ఉంటే మనం కరెంట్ నుంచి ఛార్జింగ్ పెట్టుకుంటాం. 2 రోజులు వర్షం వచ్చిన 2 రోజులు 3 రోజులు పెట్టుకుంటాం. మళ్ళీ మామూలుగా సరిపోతుంది. ఇప్పుడు మనకి ఈ బ్యాటరీ లైఫ్ ఎలా ఉంటుంది? దీంతో మన సోలార్తో పెట్టుకున్న ప్యానెల్తో పెట్టుకున్న ఛార్జింగ్కి కరెంటుతో పెడితే బ్యాటరీ లైఫ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? కరెంటుతో పెట్టిన లైఫ్ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చింది 2 years ఇచ్చారండి. అయితే సోలార్ నుంచి అయితే మ్యాక్సిమం మనకి 4 years 3 years పైన వస్తుంది. 3 years 5 years దగ్గర వచ్చేస్తుంది. ఒకవేళ వీక్ అయినా కూడా మనకి పని నడుస్తుంది. అదే సోలార్ కాకుండా వీక్ అయినా అనుకోండి బ్యాటరీ పని బండి రన్నింగ్ అవ్వదు. ఇది వీక్ అయినా ఎప్పటికప్పుడు కరెంట్ వెళ్తుంటుంది కాబట్టి బ్యాటరీలు కొద్దిగా వీక్ అయినా కూడా బండి నడిచేస్తుంది. ఆ బెనిఫిట్ ఉంది. ఎంత ప్యానల్ ఎంత పవర్? ఇది మొత్తం పవర్ 48 volts, 500 8 watts. 48 volts, 500 80 watts అంటే W. 48 అంటే వోల్ట్స్ అంటే V. వోల్ట్స్ వేరు, వాట్స్ వేరు. మళ్ళీ యామ్స్ వేరు వస్తుంది. దీనికి 10 amps రిలీజ్ చేస్తే ఇంకా బాగా పికప్ బాగుంటుందండి. 7 amps రిలీజ్ చేస్తుంది. ఇది 750 రిలీజ్ చేస్తుంది. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాను.
ఐడియా. దీనికి స్టోరేజ్ బూస్ట్ ఒకటి ఉంటుందండి, అది ఇంకా దొరకలేదు మాకు. అది కూడా వేస్తే బ్యాటరీ కూడా స్టోరేజ్ అవుతాయి. స్టోరేజ్ అయ్యి నైట్ కూడా మనకు పికప్ బాగుంటుంది. ఇప్పుడు ఇది మనం 2 గంటలు పెడితే ఎంతసేపు పని చేస్తుంది మామూలుగా? ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంటుంది? ఈ అంటే ప్రత్యేకంగా సోలార్ లేకుండా 2 అవర్స్ పెడితే మనకు ఒక 30 కిలోమీటర్లు అలా వస్తుంది. అదే దీంతో అయితే మామూలుగా 70-80 కిలోమీటర్లు వస్తుంది. పైన సోలార్తో కలిపి 2 అవర్స్ పెడితే ఒక 70-80 కిలోమీటర్లు వస్తుంది. ఆ 2 అవర్స్ కూడా ఎప్పుడైనా బాగా మన క్లైమేట్ చేంజ్గా ఉన్నప్పుడు వేసి పెడతాం. లేదంటే ఇప్పుడు ఇలా ఎండగా ఉంటే మనం పెట్టి పని లేదు. ఏంటంటే ప్రత్యేకంగా మనం ఎలా తయారు చేసుకున్నా ఏమైనా పర్మిషన్ తీసుకోవాలా? పర్మిషన్ ఏమైనా ఉంటుందా? అంటే మీరు అంటే ఎలక్ట్రికల్ వాహనం కానీ రిజిస్టర్ ఉంటుంది, ఇది సోలార్ పెట్టారు, దీనికైనా పర్మిషన్ ఏం తీసుకోవాలి? అవసరం లేదు. అవసరం లేదు. దానికి పొల్యూషన్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇంకేం ఉండవండి. లో స్పీడ్ కదా, లో స్పీడ్ బండి ఐకట్ సర్టిఫికేట్ ఉంది. ఈ ఐకట్ సర్టిఫికేట్ ఉన్న బండికి రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు. ఎవరు కూడా అబ్జెక్షన్ లేదు. మీరు ఎక్కడ ఉంటారు? మీరు కాకినాడలో ఎక్కడ ఉంటారు? మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ఓన్లీ కాకినాడలో తిరుగుతారు? వాళ్ళు అక్కడే తిరుగుతానండి. ఈ మావిడ రోడ్డు అచ్యుతాపురం. మావిడ రోడ్లో అచ్యుతాపురం ఉంది. అచ్యుతాపురం. ఏమనుకుంటారు ప్రయాణికులు ఎక్కిన వాళ్ళు అందరూ కూడా పైన సోలార్ చూసి ఏమనుకుంటుంటారు? అంటే ఇది ఎలక్ట్రికల్ వాహనం తెలియదు ఏమనుకుంటారు జనరల్గా? సరదా పడుతుంటారు. ఆ లేడీస్ అది బాగా ఎక్కాం, భలే ఉంది బండి, సోలార్ మీద వెళ్తుందని కొంచెం ఇదే ఆశ్చర్యపోతుంటారు. బాగుంది బండి అని చెప్పేసి నాకు కూడా చెప్తుంటారు అన్నమాట. చాలా బాగుందండి బండి. మరి ఎవరన్నా అంటే సోలార్తో నడుస్తుంది తగ్గించమని ఏమన్నా అడుగుతారా? అటువంటిది ఏం లేదు. చాలా టికెట్ వేసినా అటువంటిది ఏం లేదు. మామూలుగా ఏదో మనం కిరాయి మాట్లాడుకుంటే అది వేరే తగ్గించి మాట్లాడతాం తప్ప ఈ టికెట్ సర్వీస్ అది తగ్గించమని అది ఏం అడగండి. ఇది కాకుండా ఇంకేమైనా కనిపెట్టారు మీరు? ఇంకా ఏమైనా చేయాలనుకుంటున్నారు? ఇంకా అంటే గతంలో మీరు బుల్లెట్ కూడా ఏదో చేశారని కూడా చెప్పుకొచ్చారు. గతంలో ఏం చేసుకొచ్చారు, ఇప్పుడు ఏ విధంగా ఇంకా ఏమైనా చేయాలనుకుంటున్నారు? కొన్ని టాటర్ల గాడికి రీమోడల్ చేశాను. ఆటోలకు కూడా డీజిల్ ఆటోలకు కూడా రీమోడల్ చేశాను. డీజిల్ ఆటోకి ఎయిర్ ఫిల్టర్ సాంబర్ ఉంటుంది, లోపల నుండి హీట్ వచ్చేసేదండి. నేను అది బయటకు పెట్టి ఇంప్రూవ్ చేసి ఆల్టరింగ్ చేసినప్పుడు కంపెనీ కూడా బయట పెడుతున్నాడు. ముందే పెట్టాను నేను ఇప్పుడు 97లో. ఇప్పుడు వచ్చి బలికాన్నిటికి ఇప్పుడు కంపెనీ వాడు వెనకాల బ్యాక్ సైడ్ పైకి ఎత్తున్నాడు. బ్యాక్ ఏముంటుంది చూడండి, బ్యాక్ సైడ్. అప్పుడు ఇంజిన్ హీట్ ఎక్కుదండి. ఏంటంటే ఫ్రెష్గా లాక్కుంటుంది ఎయిర్ ఫిల్టర్. దాని గురించి నేను అప్పట్లోనే బయటకు పెట్టాను. ఇప్పుడు మరి మీరు ఎలక్ట్రిక్ వాహనం కొనుక్కున్నారు, మీరు పవర్ ఇది కనిపెట్టారు, ఇప్పుడు ఏదైతే సోలార్ పెట్టారు అది ఇప్పుడు కంపెనీ కూడా అమలు చేసే అవకాశం ఉందంటారా? ఉండొచ్చండి, ఉండొచ్చు. కంపెనీ కూడా మనకన్నా మేధావులు కదండి ఇంజనీర్లు. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, కానీ చేయరు అంతే అండి. ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తారు. ఉండి కొలితే అలాగా రాగల కాలంలో ఇవే వస్తాయండి. రాగల కాలంలో ఇవే వస్తాయి. రావడం కూడా మంచిది, పొల్యూషన్ తగ్గుద్ది, ఎర్త్ కూడా మంచిది మనకి. బ్యాటరీలో ఒకసారి అంటే ఈ ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పెడితే కూడా కాలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే దీనివల్ల ఏమైనా అటువంటిది ఏమైనా ఉంటుంది? లేదండి. అయితే అంటే లిథియం బ్యాటరీ ఉంది చూసారా, ఆ బ్యాటరీ అయితే కొంచెం కాలిపోయిన ఆస్కారం ఉందండి. ఈ బ్యాటరీలు కాలిపోవండి. ఏం అవ్వదు. లిథియం బ్యాటరీలు ఉన్నాయి, మా బైకుల్లో అవి వస్తున్నాయి కదా, పేలిపోతున్నాయి కదా, అవి మాత్రం కొంచెం ఇబ్బంది పడవచ్చు. అంటే ప్రభుత్వం ఇచ్చే సోలార్ దీనికి ఏమైనా సెట్ అవుతుంది అంటారా? ప్రభుత్వం నుంచి ఇళ్ళ హౌస్ పర్పస్ ఇస్తున్నారు, దీనికి ఏమైనా సెట్ అవుతాయి? అవి సెట్ అవ్వాలి. అయితే 24 hours అండి. అవి 24 hours 2 వేయాలండి. 2 ఎత్తే ప్లేస్ సరిపోదు పైన. ఇది 2-in-1 అండి, కింద పైన కూడా ఉంటుంది. కింద పైన కూడా సోలార్ అది ప్యాన్లో కింద కూడా ఉంటుంది, పైన కూడా ఉంటుంది. దానికి ఒక పక్క ఉండి ఒక పక్క వైట్గా ఉంటుంది సింక్. అంచేత అది సరిపోదు మనకి. ఇది 2 పక్కల ఉంటుందో మనకి 2 వైపులు దీని ప్యానెల్ ఛార్జింగ్ ఎక్కింది. ఆ పై వీటిని లాక్కుని అది కూడా ఛార్జ్ అవుతుంటుంది. 2-in-1 అన్నమాట. ఇంకా ఎవరైనా అడుగుతున్నారా? అంటే అప్పుడు ఎలక్ట్రిషియన్ ఎవరో అన్నారు, మీరు ఎవరో రాజేష్ గారు అంటే ఎలక్ట్రిషియన్, ఆయనకి ఇంకా మీరు ఇలా చేయడం చేసి ఇంకా ఫోన్లు వస్తున్నాయండి వాళ్ళకి, ఇంకా ఈ విధంగా కావాలని వస్తున్నాయండి. అయితే ఈ డబ్బుల గురించి కొంచెం వెనక ముందు ఆడుతున్నారు. 30,000 అంటే ఒకసారి వీళ్ళు పెట్టడానికి కొంచెం ఇబ్బంది పడతారు కదా, అది ఒకటి కొంచెం రేటు తగ్గిలా ఏమన్నా అందుబాటులోకి వస్తే కొంచెం రేటు తగ్గుద్దండి. ఇంకా కొంచెం అందుబాటులోకి రావాలా, అందుబాటులోకి వస్తే తగ్గించి చేయడానికి అవుతుంది. అందుకనే దాని గురించి కూడా కాకుండా నేను డైనమో మీద ఇంప్లిమెంట్ చేస్తే అది ఇంకా తక్కువ అవుద్దని కొంచెం ఐడియా చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఉన్న వీల్స్కి వీటికి డైనమో వేస్తే ఛార్జింగ్ ఎక్కిద్ది అంటారు.
వేరే బ్యాటరీలు పెట్టాలి ఇదే దీనికన్నా ఇవే బ్యాటరీలు డైనమో, తర్వాత ఏసీ కన్వర్టర్, డీసీ కన్వర్టర్ ఇవన్నీ వస్తాయండి. ఓకే. అవన్నీ సిరీస్ చేసుకొని దాన్ని బట్టి దీన్ని చేయాలి. ఎంతవరకు సక్సెస్ అవుతుందని చూద్దాం. అంటే ఇప్పుడు మరి మహిళలకు ఉచిత బస్సు పథకం ఇచ్చారు, మరి ఆటో వాళ్ళల్లో ఈ విధంగా అంటే ఇంకా ఈ విధంగా వెళ్తే మీరు వేరే కోణంలోకి వెళ్తున్నారు అనుకోవచ్చండి. అయితే ఇప్పుడు ఉచిత పథకం అంటే అది గవర్నమెంట్ వారు చేసుకుంది, అది కొంచెం ఇబ్బంది పడుతున్నారు అనుకోండి. నాకైతే అటువంటి ఇబ్బంది లేదు, మా లోకలే కాబట్టి ఏదో కొంచెం అటు ఇటు తిరిగి ఏదైనా మట్టుకి ఏదో సరదాగా అయిపోతుంది. ఎక్కువ నేను తిరగడం కూడా తక్కువ అండి. తిరగడం లోకలే ఎక్కువ, అసలు 10 కిలోమీటర్లు దాటి పైకి వెళ్ళనండి, అని నాకు సరిపోద్ది. ఇది ఆ పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆ పెట్రోల్ డీజిల్ ధర పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలపై అందరూ కూడా అడుగులు వేశారు. కానీ ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడైతే స్మార్ట్ మీటర్ల పేరుతో మరింత కరెంటు బిల్లుల మోత మోగుతున్న నేపథ్యంలో దీని నుండి తప్పించుకునేందుకు కాకినాడకు సంబంధించినటువంటి ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో సూర్యభాస్కర్ గారు అయితే సరికొత్త ఆలోచనకైతే పదును పెట్టారు. ఒక ఐడియా, తన ఆటో అనే నడిపిస్తున్నారు మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే తన సోలార్ ప్యానల్ని ఏర్పాటు చేసి ఒక ఆటోని అయితే నడిపించేందుకు తనైతే ఒక ఆలోచన అయితే పదును పెట్టిన నేపథ్యంలో కాకినాడలో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రీషియన్ అయితే ఆయన ఐడియాలజీని అయితే పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ యొక్క ఐడియాతోనే ఆ యొక్క చెప్పి ఏదైతే దీనిపైన ప్యానెల్ ఏర్పాటు చేసి దానికి ఏదైతే కరెంటు ద్వారానే ఛార్జింగ్ ఎక్కే బ్యాటరీలకే దాని కలెక్షన్ ఇవ్వడంతోనే ఇది ఒక ఆటో కట్. అంటే ప్రధానంగా ఇది ఆ ఎండ 2 గంటల పాటు ఛార్జింగ్ ఎక్కితే మాత్రం తనైతే 2 రోజుల పాటు తిరగవచ్చు. అంటే వర్షాకాలం సమయంలో మాత్రమే ఆ వెలుతురు ఉంటే మాత్రం ఛార్జింగ్ అవుతుంది, లేని పక్షంలో కరెంటు కూడా పెట్టుకుని ఛార్జింగ్ పెట్టే విధిగా కూడా ఇదంతా కూడా ఉపయోగపడుతుంది కూడా ఆయన అయితే చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఈ విధమైన సరికొత్త ఆలోచనకైతే పదును పెట్టి ఈ విధంగా వేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ తరహా ఆలోచనకే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలక్ట్రీషియన్ కూడా రాజేష్ కూడా అనేక ఫోన్లు కూడా వస్తున్నాయి ఈ విధంగా చేయాలని. కానీ రేటు విషయంలో కేవలం 30,000 వరకు కూడా అవుతుంది, ఇంకా తగ్గిస్తే బాగుంటుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే పక్కన మహిళలకు ఉచిత బస్సు పథకం పెట్టడంతో ఆటో వాళ్ళకైతే అనుకున్న స్థాయిలో వాళ్ళకి ఆదాయం తక్కువ అయిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం లోకల్గా తిరిగి వాళ్ళకి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందని కూడా సూర్యభాస్కర్ అయితే ఆటో డ్రైవర్ తనకు సరికొత్త ఆలోచనతో ఈ విధంగా కనపడడంతో ప్రత్యేక ఆటో డ్రైవర్ కూడా ఈ విధంగా సరికొత్త ఆలోచన వైపు అడుగులు వేసేందుకు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది పెట్రోల్తోని అలాగే పెట్రోల్ డీజిల్తో కాకుండా కరెంటుతోనూ కాకుండా ఈ యొక్క ఏదైతే మనకి సోలార్ ద్వారా వచ్చినటువంటి శక్తితో సూర్యశక్తితో ఈ విధంగా ఛార్జింగ్ ఎక్కించుకుని ఆటో నడిపించాలనే సరికొత్త ఆలోచనకైతే ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని అభినందిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కాకినాడలో కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.